साक्षात् प्रत्यक्ष दीपं दर्शयामि దీన్ని మొత్తం तस्मात् कारुण्य भावेन रक्ष रक्ष परमेश्वरी जनार्दनी लोक कल्याणार्थं मया कृतपूजनेन भगवती सर्वात्मकी एतत्फलम् आवाहितस्यै गो महालक्ष्मी नमः दिव्यचरणारविन्दार्पणमस्तु न्यूनातिरिक्तं सर्वं सुगुणमस्तु सत्यास्तं यजमानस्य कामाः मुखे आसमनीय वस्त्रार्थं दिव्यपरिमलगन्धां धारयामि गन्धस्योपरि अलङ्करणार्थं फूलानि समर्पयामि पूजयामि ॐ कृष्णवल्लभाय नमः ॐ कृष्णाय नमः ॐ श्रीकृष्णपारिजाताय नमः ఒక సెకండ్. ఓం శ్రీ మహానందేశ్వర ఈరోజు హనుమ పండుగ సందర్భంగా శ్రీయుత కమిషనర్ వారి ఆదేశం మేరకు కార్యనిర్వహణాధికారైనటువంటి శ్రీ కాపు చంద్రశేఖర్ వారి ఆధ్వర్యంలో గోపూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు రైతులందరూ కూడా హనుమ పండుగ సందర్భంగా వారికి ఉన్నటువంటి గోవులన్నింటినీ శుభ్రం చేసి అడవికి తీసుకుని వెళ్తారు కాబట్టి ఈరోజు ఇక్కడ కూడా ఈ సాంప్రదాయంగా మన ఆలయంలో గోపూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఓం నమో మహానందీశ్వరాయ. మహానంది క్షేత్రంలో ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం లాగా మన మకర సంక్రమణం సందర్భంగా 3 రోజులు వచ్చేటువంటి భోగి, సంక్రాంతి, ఈరోజు కనుమ పండుగలు వైభవంగా లోక కళ్యాణార్థమై ప్రతిరోజు కూడా విశేషమైనటువంటి పూజాధికారులను కూడా మహానంది క్షేత్రంలో నిర్వహిస్తున్నాము. ఈ రోజున ప్రధానంగా పశువులకు ఇష్టమైనటువంటి రోజు. శ్రీకృష్ణుడు పశువుల్ని అరణ్యానికి మేతకి తీసుకెళ్ళినటువంటి రోజుగా ఈ యొక్క రోజును చెప్పబడుతుంది. ప్రతి ఒక్కరూ కూడా వ్యవసాయానికి సంబంధించినటువంటి పండుగ ఈ పండుగ కావడంతో దేవాదాయ శాఖ కమిషనర్ గారి ఉత్తర్వుల మేరకు ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా మహానంది క్షేత్రంలో ఆలయ కార్యనిర్వహణాధికారి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి గోశాలలో ప్రత్యేకమైనటువంటి గోపూజ కార్యక్రమం అనేటువంటిది నిర్వహించడం జరిగింది. ఈ యొక్క గోవులు సమృద్ధిగా ఉండడం, గోవుల్ని పూజించడం అనేటువంటిది మనకి సనాతన హిందూ ధర్మంలో ప్రధానమైనటువంటి అంశంగా ఉండడంతో ఈ యొక్క గోపూజ కార్యక్రమం అనేటువంటిది లోకక్షేమార్థమై నిర్వహించడం జరిగింది. ఎందుకంటే మనకి వ్యవసాయానికి ప్రధానంగా కావాల్సింది ఈ యొక్క పశువులు, ఎద్దులు వీటితోనే కాబట్టి ఈ యొక్క సాంప్రదాయం ప్రకారంగా ఈరోజు గోవులకి విశేషమైనటువంటి పూజ చేసి తద్వారా మన రాష్ట్రంలో, దేశంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా సుభిక్షంగా క్షీర సమృద్ధిగా ఉండాలి అని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమాన్ని మహానంది క్షేత్రంలో వైభవంగా నిర్వహించడం జరిగింది.